Hey guys, welcome back to my channel Kasura's Hobbies. ఈ రోజు అయితే నేను టీ స్టార్ట్ చేస్తున్న ఒక మంచి కాఫీతో అన్నమాట. సో పొద్దున్నే లేవగానే కాఫీ చేసి అండ్ టిఫిన్కి అయితే ఇలా పోహాది ఉప్మా అయితే చేశాను. సో నేనైతే ఒక పార్సల్ రిసీవ్ చేసుకున్నా. సో ఇక్కడైతే నేను సీడ్స్ బుక్స్ చేశాను అనమాట. శంకుపూ ఉంటుంది కదా, సో దాంట్లో కలర్స్ది మీషోలో ఆర్డర్ చేశాను సీడ్స్. అండ్ ప్రైస్ అయితే రీజనబుల్గా ఉంది. దీంట్లో అయితే మల్టీ కలర్స్ ఫ్లవర్స్ అయితే సీడ్స్ అనమాట. సో ఇదైతే బుక్ చేశాను అనమాట. సో పార్సల్ వచ్చిందని తీసుకుని అండ్ ఎలా వచ్చింది అనేది అయితే తీస్తున్నాను. సో దీంట్లో అయితే కాంప్లిమెంటరీగా సన్ఫ్లవర్ సీడ్స్ కూడా ఇచ్చారు. అండ్ ఈ చిన్న ప్యాకెట్లో అయితే కోకోపీట్ ఇచ్చారు. అది ఎందుకు ఇచ్చారో నాకైతే తెలియదు. సో ఇవైతే ఫ్రీ సీడ్స్ అనమాట. ఇవి వచ్చేసి సన్ఫ్లవర్ సీడ్స్. సో నా దగ్గర ఆల్రెడీ సన్ఫ్లవర్ సీడ్స్ ఉన్నాయి, కానీ ఇది ఫ్రీగా వచ్చిందనమాట. సో కోకోపీట్ అయితే ఇది ఇంత చిన్న ప్యాకెట్లో ఇచ్చారు. సో ఇది ఎందుకు యూజ్ అవుతుందని నాకైతే ఐడియా లేదు. అండ్ సీడ్స్ వచ్చేసి దీంట్లో ఉన్నాయన్నమాట. అండ్ ఇది ఒక కూపన్ అయితే ఇచ్చారు. ఇది ఎందుకు ఇచ్చారో ఏమో అర్థం కాలేదు. సో పక్కన పెట్టేద్దాం. అండ్ ఇప్పుడు సీడ్స్ అయితే చూస్తున్నాను అనమాట. సో అన్ని కలర్స్ మిక్స్ అయితే వచ్చాయన్నమాట. సో ఇంత చిన్న ప్యాకెట్లో అయితే ఇచ్చారు. మోస్ట్లీ 10 to 15 సీడ్స్ ఉన్నాయి అంతే. సో ఇవి ఎలా జర్మినేట్ అవుతాయో, ఏదో క్వాలిటీ ఎలా ఉందో మనము ప్లాంట్ చేశాకనే తెలిసేది. సో ఇక్కడైతే ఇన్ని సీడ్స్ అయితే ఇచ్చారు. దీంట్లో కలర్స్ అయితే పింక్, వైట్, అది మల్టీ పెటల్ అనమాట. ఒక్క లేయర్ ఫ్లవర్ది కాదు, కానీ అది పూలు కాసేటప్పుడు ఎలా వస్తుందో, కలర్స్ ఏదేది వస్తుందో చూడాలి. నా దగ్గర ఆల్రెడీ బ్లూ అయితే ఉందన్నమాట. సో ఇవి చూసేకి అట్రాక్టివ్గా ఉంటాయి కాబట్టి మన గార్డెన్లో కలర్స్ ఉంటే బాగుంటుంది అనిపించింది. సో అందుకే బుక్ చేశాను. ఈ సన్ఫ్లవర్ సీడ్స్ అయితే ఇప్పుడు నాకైతే అవసరం లేదు, ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి. సో ఇవైతే ప్లాంట్ చేద్దాం. దీని అప్డేట్స్ అయితే ఫ్యూచర్ వీడియోస్లో ఇస్తాను. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇది నేను చేసుకున్న సీడ్లింగ్ ట్రే అనమాట. రీయూజ్ చేసిన ఐడియాస్ అనమాట. సో దీని వీడియో కూడా ఎలా చేశాను అనేది పాత వీడియోస్లో ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. అండ్ ఇది ఆర్గనైజ్ చేసుకుంటాం కదా, సో ఆ ట్రేస్ అనమాట, మన వార్డ్రోబ్లో యూజ్ అయ్యేది. అండ్ ఇది కూడా ఇలా ఒక టబ్ తీసుకుని దీంట్లో హోల్స్ పెట్టి దీన్ని కూడా యూస్ చేద్దాం అనేసి ఇలా అయితే చేసి పెట్టాను. మనం ఏ ప్లాంట్స్ అయినా ప్లాంట్స్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడైతే ఈ దీంట్లలో వేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఒక్కొక్క కంపార్ట్మెంట్లో 2 సీడ్స్ వేసుకుందాం అనుకుంటున్నాను. అండ్ మనం కొంచెం పెద్దదయ్యాక రీపాట్ చేసుకోనికి ఈజీగా ఉంటుందనేసి. సో ఇప్పుడైతే కిట్ ఓపెన్ చేసి మళ్ళీ సీడ్స్ అయితే పక్కన పెడుతున్నా. అండ్ కోకోపీట్ అయితే మనకి ఈ ఒక్క ట్రేలో కూడా సరిపోదు. సో నేనైతే నా దగ్గర ఉన్న సాయిల్ మిక్స్ని యూస్ చేస్తున్నా. సో దీన్ని టీస్ అయితే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంది అని చెప్తున్నారు. సో నేనైతే ట్రై చేయలేదు, ఇక మీద ట్రై చేయాలనుకుంటున్నా. నా దగ్గర ఆల్రెడీ ఉంది, కానీ దాంట్లో ఫ్లవరింగ్ అయితే ఇప్పటి వరకు రాలేదు. ఒక 2 అయితే వచ్చినాయి, కానీ అప్పుడు అంత ఐడియా లేక నేను యూస్ చేసుకోలేదు. సో ఫ్యూచర్గా వచ్చినప్పుడు దాన్ని టీ చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది చెప్తాను అనమాట మీకు. అండ్ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అంటున్నారు. సో ఒకసారి ట్రై చేద్దాం. అండ్ ఎలా ఉంది ఏంటి అనేది మీకు అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను. సో ఇప్పుడు అన్ని కంపార్ట్మెంట్లోనూ ఇలా సాయిల్ అయితే ఫిల్ చేసుకుంటున్నాను ఈవెన్గా. ఇలాంటి కంటైనర్స్ అయితే నా దగ్గర 4 ఉన్నది. సో పాత వీడియోస్లో మీరు చూసి ఉంటారు. దాంట్లో కూడా కొన్ని వెజిటేబుల్ సీడ్స్ అయితే ప్లాంట్ చేశాను. అవి కూడా ఆన్లైన్లో తెచ్చుకున్నవే.
కానీ ఒక్కటైతే విరిగిపోయింది. సో, దానికి యూజ్ చేయకుండా అలాగే పెట్టేసింటి. సో, దాన్నైతే ఇలా యూజ్ చేసుకుందాం అనేసి ఆహ్, ఇలా ట్రై చేస్తున్నా. అండ్ సాయిల్ అయితే మా కంపోస్ట్ అన్నీ మిక్స్ చేసిన సాయిల్ అనమాట. ఇది కోకోపీట్ కూడా మిక్స్ ఉన్నది. సో, అట్లా సాయిల్ అయితే నా దగ్గర రెడీ ఉంటుందన్నమాట ఎప్పటికి. సో, ఇప్పుడైతే ఫస్ట్ 2 సీడ్స్ వేద్దాం. సో, సీడ్స్ అయితే ఇలా ఉన్నాయి. అయితే ఇది ఏ కలర్ ఏది అని ఐడెంటిఫై చేసేది చాలా కష్టం. సో, అది ఫ్లవరింగ్ అయినప్పుడే మనకి తెలిసేది ఏ కలర్ ఫ్లవర్‌ది ఏ ప్లాంట్ అని. సో, ఫస్ట్ అయితే 2 సీడ్స్ అయితే పెడుతున్నా. ఇది ఎన్ని డేస్‌కి స్ప్రౌట్ అయ్యి మనకి ప్లాంట్స్ అనేది రెడీ అవుతాయో చూడాలి. నాకైతే ఐడియా లేదు. సో, ఇప్పుడు వర్షాకాలం కాబట్టి మన జర్మినేషన్ అనేది బాగానే అవుతుంది. కానీ గ్రోత్ మాత్రం కొంచెం తక్కువ ఉంటదనిపిస్తుంది నాకైతే. కొంచెం సన్‌లైట్ ఉంటే ప్లాంట్స్‌కి కొంచెం గ్రోత్ అనేది బాగుంటుంది. కానీ ఎప్పుడు వర్షాలే ఉంటే కూడా అవి కొంచెం స్ట్రెస్ ఫీల్ అయితాయనుకుంటా. సో, గ్రోత్ అయితే ఉండదు. అది ఎన్నాళ్ళకి గ్రోత్ అయితుందనేది వెయిట్ చేసి చూడాలి. సో, అది జర్మినేట్ అయ్యాక మీకైతే అప్డేట్ ఇస్తాను. సో, ఫస్ట్ ఇలా సీడ్స్ వేశాక కొంచెం వాటర్ అయితే స్ప్రింకిల్ చేస్తున్నా. మనం వేసింది చిన్న చిన్న దీంట్లో కదా! సో, హెవీ వాటరింగ్ అయితే వద్దు. సో, ఇలా జస్ట్ అలా తడిస్తే చాలు. సో, ఇలా అయితే వేసుకున్నాను. సో, దీంట్లో అయితే 5 కంపార్ట్మెంట్స్ ఉందన్నమాట. సో, ఒక్కొక్క దాంట్లో 3 సీడ్స్ అయితే వేసి పెట్టాను. ఇది కొంచెం షేడెడ్ ఏరియా అంటే పాట్స్ ఉంటాయి కదా! దాని పక్కలో అలా పెడితే బాగుంటది. అండ్ ఇదొచ్చేసి నా దగ్గర ఆల్రెడీ ఉన్న చెట్టన్నమాట. శంఖం పూది. సో, చెట్టయితే బాగా పెరిగింది గానీ, ఫ్లవర్స్ అయితే ఇంకా రాలేదు. ఇదైతే ఇలా నెట్‌కైతే అల్లిచ్చాను. మనకి ఫ్లవరింగ్ వచ్చినప్పుడు చూసేకి అట్రాక్టివ్‌గా ఉంటుంది గదా! సో, అందుకనేసి. అండ్ రీసెంట్‌గా అయితే కొంచెం రూట్స్ డిస్టర్బ్ అయ్యాయి. సో, లీవ్స్ అన్నీ యెల్లో అయిపోయినాయి. సో, అది కొంచెం స్టడీ అవ్వడానికి టైం పడుతుంది. సో, అంతలోపు ఈ ప్లాంట్స్ కూడా వస్తాయని వెయిట్ చేస్తున్నా. సో, ఈ ప్లాంటింగ్ అంతా ముగించుకొని నేనైతే ఇప్పుడు వంట ప్రిపేర్ చేస్తున్నా. సో, ఈరోజు మన ఇంట్లో పప్పు అయితే చేస్తున్నా. సో, పప్పుకి మెయిన్ ఈ తాలింపు అనమాట. సో, ఇది ఎంత బాగా ఉంటే పప్పు టేస్ట్ అంత బాగుంటుంది. సో, ఫైనల్లీ రైస్ చేసి అండ్ రైస్‌తో పాటు దాల్ అయితే చేశాను కదా! సో, ఈ దాల్‌కి తాలింపేసేసి ఈరోజు మా లంచ్ అయితే పప్పన్నం అనమాట. సో, ఎప్పుడు హెవీగా కూడా తినలేము. అప్పుడప్పుడు ఇలా పప్పుతో తింటేనే మనకి సాటిస్ఫాక్షన్ అనమాట. సో, ఆనియన్స్ మళ్ళీ ఇలా బ్రౌన్ అయితేనే మనకి ఫ్లేవరింగ్ అనేది పప్పులో చాలా బావుంటుంది. సో, మీలో ఎంతమందికి ఇలాంటి పప్పు ఇష్టమో కామెంట్ చేసి ఇది మర్చిపోకండి. సో, ఫైనల్లీ పప్పయితే రెడీ అయిపోయింది. సో, ఈరోజు లంచ్ అయితే పప్పు, అన్నం అండ్ సైడ్స్‌కి ఆవకాయ అనమాట. సో, మీలో ఎంతమందికి ఇలాంటి సింపుల్ డిష్ ఇష్టమో కామెంట్ చేసేది మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.